నూతన గోదావరి వరి వంగడం MTU 1426 128వ రోజుకి స్వాగతం సుస్వాగతం. అన్నగారు ఈరోజు రావడం జరిగింది, కాకాని సురేష్ గారు ఈరోజు మన ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది. ఇది 128వ రోజు ఈరోజు జరుగుతూ ఉంది. ఎల్లుండికి 130 రోజులు 130 రోజులు దాటిన తర్వాత మనం హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇది రెండో సీజన్లకి అనుకూలమే, కాకపోతే 130 రోజులు ఉన్న పంట కాలం కాస్త ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా అవుతుంది అంతే. MTU 1426 మారుతేరు వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించారు. ఇది మారుతేరు వరి పరిశోధన MTU 1010 కాటన్ ధర సన్నాలు ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి వరి పరిశోధన స్థానంలోనే ఈ వరి వంగడం కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ సోనా మన శ్రీరామనవమికి అయిపోయింది. అది మళ్ళీ తెలంగాణ సోనా నవంబర్లో తప్ప మన నెల్లూరు జిల్లాలో వేసుకోలేము. ఈ MTU 1426 వేసుకోవచ్చు మనం. KNM 12368 12368 డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. ఆ వరి వంగడం వేసుకోవచ్చు మనం. RNR 314799 లావురి కృష్ణ గారు క్రియేట్ చేశారు. ఆ వరి వంగడం కూడా వేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఏప్రిల్ మే నెలలో వేసుకునేటువంటి ఈ నెక్స్ట్ ఖరీఫ్ సీజన్లో వేసుకునేవి ఇవన్నీ వేసుకోవచ్చు. తర్వాత KNM 1635 మీకు తెలిసే ఉంటుంది. KNM 16 నెల్లూరు జిల్లాకి కోనారం వరి వంగడాలు ఒక వరం. ఏది ఏప్రిల్ మే నెలలో వేసుకునే ఈ ఖరీఫ్ ఎడగారులో వేసుకునే దాంట్లో KNM వెరైటీలు ఏదైనా 12510 కానీ KNM 7715 అది కానీ KNM 733 కానీ ఇవి వేసుకోవచ్చు మనం. ఇది MTU 1426 ఇక ఇంకొక శనివారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు పండిపోయింది మొత్తం. ఇంకా ఈ 3 రోజులు ఏదో ఒక రోజు మనం హార్వెస్టింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇది నేను 750 కిలోమీటర్ల నుంచి తెప్పించాయి ఈ సీడ్ని. వంగల వెంకటరెడ్డి అన్నగారు ఆయన ఉన్నారు, మనకి నూతన వరి వంగడాలు ఇస్తూ ఉంటారు. ఆయన పంపించాడు ఆ సీడు. దాదాపు 750 కిలోమీటర్స్. అంటే మన వాతావరణం ఎప్పుడైనా సరే నూతన వరి వంగడాలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు అంతకుమించి చేయకూడదు. ఎందుకంటే మన వాతావరణం సెట్ అవుతుంది. ఎవరో ఏదో చెప్పారని కాకుండా ఇప్పుడు మనకు అనుభవపూర్వకంగా మనం చూసి మనకు నచ్చితే మనం వేసుకున్నా కూడా దానివల్ల దాని ఉపయోగం ఏమిటి, దానివల్ల వేసుకుంటే దాని బెనిఫిట్ ఏంది, ప్రతి ఒక్కటి మనం క్లియర్ కట్గా తెలుసుకొని ఒక వరి వంగడం వేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి, ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు 4 నెలలు 4 నెలల 10 రోజులు 4 నెలల 20 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా జాగ్రత్తగా వరి వంగడం విత్తు కొద్ది పంట, ద ప్యాడీ సెలక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. రైతు సోదరమణులు కూడా ప్యాడీ సెలక్షన్ మీద ఆధారపడి ఉంటుంది పంట అయినా. ఇప్పుడు మనకి తెలంగాణ సోనా ఇష్టం కదని మనం వేయలేం, నెక్స్ట్ వేయలేం మనం. ఎందుకంటే అది నోక అయిపోవడం, లేకపోతే 150 రోజుల పంట అయిపోవడం, రైస్ అనేది చివిడి రావడం అట్లా జరగడం ఉంటుంది. కాబట్టి ఏ టైంలో చేయాల్సిన టైంలో ఆ టైంలోనే వేసుకోవాలి మనం. అంటే ప్రకృతికి మనము అనుకూలంగా పోయి చేసుకొని ముందుకు. ఎందుకంటే అది ఫోటో సెల్స్ థర్మో సెల్స్ ప్యాడీ వెరైటీ. మిగతా కోనారం ఉన్నాయి కదా, కోనారం వేసుకోవచ్చు స్పెషల్గా. ఓకే, థ్యాంక్ యూ.